ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి 20K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే ఈ చింత చెట్టు నుంచేయాలి అక్కడిది గాఢ చెట్లు గుబ్బురు కనబడుతున్నాయి కదా అక్కడ వచ్చేసి ఒక తుమ్మ చెట్టు అవుతుంటుంది అనమాట దాని వరకు కూడా మేము వచ్చేసి జిప్ లైన్ అయితే తయారు చేస్తాం హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ చాలా రోజుల నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేయండి అని అడుగుతున్నారు కదా సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో 20,000 రూపీస్ ఖర్చు పెట్టి మేమైతే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము అది వచ్చేసి ఏంటిది అంటే వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ జిప్ లైన్ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో దానికి తాడు కట్టాం కదా ఆ తాడు వచ్చేసి ఇదే అన్నమాట అంతేకాకుండా ఇక్కడికి మీరు చూసినట్లయితే ఏదైనా జానే వచ్చేసి సీడ్ అవుతున్నది సో ఇది మీ గురించి ఇస్పెండరీ 3, 2, 1 స్టార్ట్ జిప్ లైన్ అయిపోయింది వీడియో జిప్ లైన్ వచ్చేసి రీసెంట్ గా మీరు చూసిరుగా మేమేదో ఒక అడ్వెంచర్ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేయని పోయినాం అక్కడనే జిప్ లైన్ ని చూసినాము సో దాన్ని చూసిన తర్వాత మేమే సొంతంగా జిప్ లైన్ తయారు చేసేట్టుంటుంది అని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చింది సో ఈ వీడియోలో మేమైతే జిప్ లైన్ ని తయారు చేయబోతున్నాం వీడియో క్రేజీగా ఉండబోతుంది ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ జిప్ లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికోసం మేము ఏవైతే సామాన్లు తీసుకొచ్చినామో అవన్నీ కూడా ఈ బాక్స్లో అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు చాలా సామాన్లు అయితే కావాలి దీనికి మెయిన్ మనకు కావాల్సిన ఐటమ్ ఒకటి వచ్చేసి ఏంటిది అంటే సేఫ్టీ కోసమే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఏదైతే ఉందో బ్లాక్ది ఇది వచ్చేసి మనల్ని స్లైడ్ చేయడంలో అయితే యూజ్ చేస్తాం అన్నమాట దీన్ని ఇది బాగా యూజ్ అవుతుంది మనకు నెక్స్ట్ మనం దేనిపైన స్లైడ్ అవుతాం ఒక వైర్ అయితే కావాలి మనకు ఆ వైర్ వచ్చేసి దీన్ని యూజ్ చేసి మనం జిప్ లైన్ తయారు చేయబోతున్నాము నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే సేఫ్టీ బెల్ట్లు మీరు ఇక్కడ చూడొచ్చు సేఫ్టీ అని చెప్పినా దానికోసం ఈ బెల్ట్ ఉంది అంతేకాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బెల్ట్ కూడా ఉన్నది దీని తర్వాత కింద పడకుండా మనకి హెల్మెట్ కింద పడితే ఏం కాకుండా కానీ మనం జిప్ లైన్ పైన ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ స్పీడ్గా పోయినామనుకోండి ఆ లాస్ట్ ఎండింగ్లో ఆపనికి ఏదో ఒకటి కావాలి సో ఆపేది ఏంటి అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ స్ప్రింగ్ దాన్ని గుద్దుకొని ఆపేస్తుంది మొత్తం కూడా ఇంకొకటి సేఫ్టీ బెల్టే వచ్చింది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే స్లైడ్ కానీ ఇంకొకటి డిఫరెంట్ ఐటమ్ అనమాట దీన్ని యూజ్ చేసి కూడా మనం స్లైడ్ అయితే కావచ్చు హుక్స్ కూడా వచ్చినాయి మనకు హుక్స్ వచ్చేసి దీంట్లో అయితే ఉన్నాయి ఈ హుక్స్ ఈ సేఫ్టీ గేర్ ఇదంతా యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే బ్యాక్ సైడ్లో మీరు ఏదైతే ఇక్కడ ఒక మాడి చెట్టు చూస్తున్నారో ఈ మాడి చెట్టు నుంచేలి ఇక్కడికి ఒక తుమ్మ చెట్టు ఉన్నది ఆ తుమ్మ చెట్టు వరకు కూడా ఒక మినీ జిప్ లైన్ అయితే తయారు చేద్దాము చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏం కథ అని చెప్పేసి లెట్స్ స్టార్ట్ ది వర్క్ ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత మజా వస్తుంది కానీ తయారు చేసేటప్పుడు మొత్తం కూడా రిస్కీ అయితే ఉండబోతుంది అది తెలిసి పోయేటప్పుడు కొద్దిగా రిస్కే మీరైతే ట్రై అయ్యకూరు గైస్ మేము తయారు చేసి చూసి ఎంజాయ్ అయితే ఓకేనా ఓకే ఫస్ట్ గట్టిగా కట్టన్నా పోయేది ఫస్ట్ నేనే అరే ఒక పని చేద్దామారా ఇంత హైట్ గట్టే వాళ్ళు గీయ కడదామా బాగా హైట్ అన్ని బొక్కలు వేయాలి పోయేటి ఇరిగినాయి అనుకో తాజ్వాయ్ జిప్ లైన్ మొన్న అక్కడ ఒక అడ్వెంచర్ పార్క్ పోయినాం కదా దాంట్లో ఒక్కటేసారి పర్మిషన్ ఉంది జిప్ లైన్ లో పోనీకి మళ్ళీ ఎక్కుతా అన్నాడు దాన్ని చూసిన తర్వాత మాకు ఐడియా వచ్చింది మొత్తం 4 నెలల నుంచి సతా అవుతుంది మొత్తానికి హీరో తయారైతుంది కదా జిప్ లైన్ ఆనందం అవుతుంది మొత్తం వైరు మొత్తం ఎట్లా అంటే మలకలు పడితే మంచిగా ఉండదు కదా వెళ్ళేది ఇద్దామని చెప్పేసి అందిస్తే మొత్తం చిక్కు పడదు ఇది లాస్ట్ మలక ఇంకోటి చిక్కు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇక ఏం దాకా అయితే వైర్ పోతుందో ఆన్ దాకా ఈ ప్రాజెక్ట్ అవుతుంది ఇక ఒకప్పుడు సర్రమంటుంది అరే గిడి దాకా వచ్చింది సరిపోదు ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొద్దిగా తక్కువ వచ్చింది ఇంకొక 10 feet ఎక్కువ ఉండే వైర్ తెప్పించుకుంటే బరాబర్ వస్తుండే కాకపోతే కొద్దిగా తక్కువ వచ్చింది ఓకే నో ప్రాబ్లం దాన్ని కూడా మేము అడ్జస్ట్ చేసుకుంటాం ఇప్పుడు అరే ఫస్ట్ ట్రయల్ అయితే నడుస్తుంది ఓకేనా ఫస్ట్ ట్రయల్ ఓన్లీ ఎంటీ పంపిస్తున్నా మన వాళ్ళు ఇక్కడ నుంచి పోయేది దీని మీదనే ఒకవేళ వెయిట్ ఆపుతుంది అనుకుంటే నేను కూడా పోతా ఇప్పుడు దీన్ని పంపిస్తున్నా పంపినా బాబాయ్ వస్తుంది ఓకే అన్నలో ఏమో ఎంటీగా పంపిస్తారట
ఇంకా హైట్ ఉంటే జల్లేస్తాం. లే కరెక్టే బరాబర్. ఇక్కడ సైడ్ మొత్తం సెటప్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఎక్కువ వైర్ వచ్చేసి చెట్టు దాకా అంతే. ఇంకా క్రేజీగా అవుతుండే ప్రాజెక్టు. కాకపోతే వైర్ కూడా తక్కువ పడి ఆల్రెడీ చెప్పినా కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి ఇన్స్టాల్ చేయబోతున్న ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే ఇదన్నమాట స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు దీన్ని మొత్తం మలుస్తుంది. ఇట్లా మలిసి దీనికి తాడు కట్టుకుని దానికి అటాచ్ అయితే వేసుకుంటాము. అక్కడ నుంచి ఎవరన్నా జారుకుంటూ వచ్చినప్పుడు వాడు ఏంది ఇక్కడ దాకా వచ్చినాక ఆగాలి, లేకుంటే చక్కగా చెట్టు గుద్దుకుంటాడు కదా. ఈ స్ప్రింగ్ అయితే దానికి యూజ్ అవుతుంది. స్ప్రింగ్ మొత్తం ఒక దగ్గరికి వచ్చి మన స్పీడ్ని మొత్తం తక్కువ చేస్తుంది. సో దానికోసం మనం ఏం చెప్పాను, దీని స్ప్రింగ్ ఇలాకేం తీయాలి. గట్టి ఉంది కదే పోయి అట్లకని లాస్ట్ అట్లకని తీసేయగా బయట అది. వచ్చిందా? ఇప్పుడు ఇది దీని స్పీడ్ మొత్తం ఆపేస్తుంది ఇక. ఓకేనా? ఇట్లా వాడు ఆడికి స్పీడ్ వస్తాడా గుద్దుకుంటాడు. కుదు అంతే అన్నీ అయిపోతుంది ఇక. వాడు అందాక ఓడియే చెట్టు దాకా చెట్టు. ఇది ఏంటంటే ఇది వచ్చేసి దేని యూజ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళు సేఫ్టీ బెల్ట్ వేసుకొని జారుతారు కదా, అప్పుడు ఇది యూజ్ అవుతుంది. దీనికి పెట్టాలి ఇట్లా లాక్. ఇది పట్టేది అవుతుంది రా. అయ్యో ఇంతే లాక్. అయ్యో పైనకి వస్తుంది ఇక ఊసిపోదు. ఇక బందా వస్తుంటది ఇట్లా రాదు ఇక కిందికి. ఇక ఓకే సెట్టు. రివెంజ్ ఛాలెంజ్ పెట్టాలి. అబ్బో ఘోరం వస్తుంది. ఎందుకు రివెంజ్? మీరు వేటు అది మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మాకు వేటు ఎక్కువై కిందనే ఉంటాం మేము. ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. లైక్ చేయండి గాయ్స్, షేర్ చేయండి గాయ్స్, చేద్దాం గాయ్స్. మంట మాడుతుంది ఎందుకు అని పెట్టుకోలే అలాగా. అమ్మా ఉండండి అట్లా ఉండండి. గమ్మతున్నాడు రివెంజ్ ఛాలెంజ్ పెట్టాలి. అవి తీసేయ్ గుంజు గుంజు. అయ్యా అర్థమైంది. బాబాకి పెట్టినట్టు అర్థమైంది. అంటే మళ్ళీ ఈ జిప్ లైన్ ఏదైతే ఉందో ఎంత టైట్గా ఉంటే మనకు అంత ఫాస్ట్గా మనం అక్కడ నుంచి ఇక్కడికి అయితే రాగలుగుతాము. సో దానికి మన అందరి పవర్ని యూజ్ చేసి మేము లాగినా సరే వెయిట్ పడంగానే డౌన్ అయిపోతుంది. సో అట్లా కాకుండా మేము ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న పవర్ఫుల్ ట్రాక్టర్ని అయితే తీసుకొచ్చి దీనికి తాడు కట్టి మనకి ఎట్లా తక్కువ పడ్డది కదా గుంజి లోపలికి పెడదాము. సో ఎటు కదలకుండా బంద్ అవసరం డైరెక్ట్గా ట్రాక్టర్ తీసుకుపోవచ్చు లోపలికి. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ బురద ఉంది కదా, మొత్తం ట్రాక్టర్ తీయడానికి బయటకు వెళ్ళదు. అందు గురించే కేజీలు ఎక్కిస్తున్నాం. మొత్తానికి ట్రాక్టర్ కూడా వచ్చింది. మొత్తం ఇప్పుడు తాడు చెడు వేసుకుని దానికి గుంజి కట్టి అన్న ఎవరికి ఏమంటున్నా అంటే తుమ్మసట్టుగా మీది మండు ఉందా అవి అల్లకెళ్ళి తీసుకుందాం అన్నాడు. మరి మీరు ఆ నుంచి వచ్చినాడు ఎట్లా తీస్తాడు బుడలకెళ్ళి అలాగే తీసేయాలా? బరాబర్ వస్తున్నా
జిప్ లైన్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది అంటే ఈ వైరింగ్ వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సిన సెటప్ ఏంటి అంటే మొత్తం కూడా సేఫ్టీ రిలేటెడ్. అది ఏంటిది అంటే మనం అక్కడ నుంచి ఒకటి బ్లాక్ కలర్ వస్తా అని చెప్పి నాకు కిందికి పంపించిన ఇంత ముందుకు. సో దానికి సేఫ్టీ బెల్ట్ అటాచ్ చేసి కిందికి పంపించాలి. ఫస్ట్ ఒక కాషన్ చెప్తున్నా, కిందికి జిప్ లైన్ తో వచ్చేటప్పుడు కాళ్ళు మీదకి పెట్టుకొని రారు. ఇప్పుడు వచ్చేసి బెల్ట్ సెటప్ అయితే ఎత్తున్నాము. అరే స్ప్రింగ్ లాస్ బ్లాక్ ఏది స్కిప్పింగ్ ఒక్కొక్కటి కంప్లీట్ అయినా కొద్ది ఎట్లా అనిపిస్తుంది అంటే మన సక్సెస్ ఇంకా చేరువకు పోయినట్టు అనిపిస్తుంది. ఓకేనా? అరే ఒకటి చెప్పు రే, మన టీంలో వీడు లేకున్నా సరే అంటాడు వాడు వీడేనా? ఫస్ట్ ముక్కుకే ఇట్లా ఫస్ట్ మూవీ ఏంటిది అంటే ఫస్ట్ ఇది వచ్చేసి పైన ఫిక్స్ అయిపోతుంది వైర్ మీద. ఆ తర్వాత ఇది కిందికి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చింది అనుకోండి ఈ సెటప్ అయిపోతుంది. ఇప్పుడు మనోడు దేనికి ఉంటాడు, దీనికి కింద ఉంటాడు. ఇది ఉందా, దీనికి కింద అయితే యాడ్ అయి ఉంటాడు. సో ఫస్ట్ పోతావా? ఫస్ట్ దయ్యం పొడుగు ఉంటాడు కదా, దయ్యానికి ఏం కాదు. ఓకే ఆయన మంచిగా ఇరిపోదు. మరి ఆడ ఏడా తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తాజా డౌట్లు ఎక్కినాక టీడీ వేసుకోను మళ్ళా 15 రోజులు పోతా అన్న. అసలు ఏంటి ఫస్ట్ ట్రయల్ అయితే నడుస్తుంది. లెట్స్ గో. నవార్ దాంది అది మాంజదారం ఉంటా. ఫస్ట్ వచ్చేసి జాంబీ అయితే పోతుంది. నల్లదాస్ నమ్మక ద్రోహం ఏందో మీకు చెప్పన్నా గైస్, కామెంట్ చేయర్రి. ఈ వీడియో మీద 2000 కామెంట్లు వస్తే నల్లదాస్ నమ్మక ద్రోహం అయితే చెప్తా. పార్ట్ 1 పొలంలో వారిద్దామా? ఏదో ఇంకెందుకు జిప్ పెట్టుకోరావు ఇటు కింద దరి అబ్బా గీనే వీడియో తీస్తున్నాము. గీనే పోతుండు బాబు. ఏం పని మంచిగా కేర్ఫుల్ గాను. ప్రాజెక్ట్ సింపుల్. వైర్ పట్టుకోక మీద వైర్ పట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఏలిరితో ఏళ్ళు కట్ అయిపోతుంది. ముందే చెప్తున్నా. ఇది ఉందా, ఇట్లా కింద పెట్టుకో, ఇలా కూర్చో, ఒక సైడ్ కండి. ఇక ఇది ఉందా కొండి, ఈ కొండ వత్తి ఇది లూజ్ చేయి, ఇది వత్తు ఫస్ట్ ఇది పెట్టు దాని మీద, తర్వాత ఇది లాక్ అయ్యి ఇది చేసేయి, ఇది పట్టుకో, ఆడికే నూకురి. ఏం తేడా జరిగినా దీన్ని పట్టుకో అంతే. వైర్ మాత్రం పట్టుకోక, ఇట్టి పర్సనల్ వైర్ పట్టుకో. ఆడికి వచ్చి నువ్వే ఆగుతావు, ఆటోమేటిక్ గా ఆగుతావు. నువ్వు ఆగకుండా మేము ఆపుతాం. అర్థమైందా? వీడియో ప్రూఫ్ ఉన్నది. బ్యాండ్ రాసుకుంటూ అయిపోతాయి ఫస్ట్ ట్రయల్ వచ్చేసి గైస్ మనమైతే జాంబీ అంతం చేస్తున్నాము. చూద్దాం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. బాగానే ఎందుకు పంపిస్తున్నాం అంటే వాళ్ళు లేకున్నా సరే అట్లనే కాదు కానీ మరి పొడుగు ఉన్నాడు కదా, ఒకవేళ అట్లా ఊగినా కానీ కింద దాకా వస్తే కింద దాకా అంతది. అందు గురించి వాడిని పంపిస్తున్నాము. నెక్స్ట్ నేను పోతా పోతుంది. నెక్స్ట్ నేనేది పంపిస్తలేమంటే ఇప్పుడు మేనేటర్ ఒక్కదే ఇంకా అయిందనుకో మళ్ళీ నేనే చేయాలి తెలంగాణ కూర్చొని. సో అందు గురించే వాడిని పంపిస్తాను. ఒక సక్సెస్ నేను పోతా, కంపల్సరీ పోతా. తర్వాత టాస్
60 కేసే వెయిట్ లిమిట్ అయినా సరే ఒకసారి వీళ్ళు ముగ్గురు సక్సెస్ఫుల్గా పోయితే ఒకసారి నేను కూడా పోతా. ఫస్ట్ ట్రయల్ నేను పోతున్నా, దీన్ని సెటప్ ఎత్తున్నా. దీన్ని ఏం లేదు, ఇట్లా తీసి ఇలా పెట్టాలి. ఇప్పుడు బెస్ట్ రింగులు దానికి ఇరకాలే, అది జాగ్రత్త, అది పట్టుకో. ఫస్ట్ దాని మీద ఇట్లా కూర్చో దానికి. ఫస్ట్ ఒకసారి ఒకడు పోయి వస్తే వాడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు ఏం కదా అని చెప్పేసి అన్ని చెప్తాడు, వీళ్ళందరికీ ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ జాంబీ ఆడ పోతున్నాడు అందుకనే. ఏం అంటే వాడే ఇబ్బంది పడ వాడే పడతాడు. అరే మా తయారు చేసిన ఫస్ట్ జిప్ లైన్ నువ్వు ఇనాగ్రేట్ చేస్తున్నావు రే. రెడీ 1 2 3 పోతున్నా. ఎట్లుంది పాపం మస్తు అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. ఆ రోజు మీరు ఎక్కలే కదా, ఎక్స్పెరిమెంట్ వచ్చేది. మళ్ళీ పురి ఇడికైనా తీసుకొని మళ్ళీ జార్రా పుర్రి చక్రం ఉంటదా, ఆ చక్రం సందులో ఫస్ట్ గిద్ద స్పేస్ ఉందని చక్రానికి ఇరికింది, ఒకటి పక్కకి ఇరికింది. సెకండ్ టైం వచ్చేసి విజయవాడ పోతుండు. సో చూద్దాం వాన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏం కదా అని. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో అయితే విజయవాడ పోతున్నా. జాంబీ దారా ఎట్లుందిరా, భయమైందారా, భయపడవారా? ఇట్లా దిగేటప్పుడు ఆ హెల్మెట్ లూజ్ అడిగి పోతుంది, గానే భయమైంది, కింద పడతా కావచ్చు. కళ్ళు మూసుకొని ఇచ్చిపెట్టిన గీడి మధ్య లాగా మస్తు అనిపించింది. బాగా స్పీడ్ ఏం పోతుంది, మెల్లైనా పోతుంది, ఆరామ్సే పోతుంది. అవురేకా గింత హైట్ వచ్చినాయింది ఏమన్నా కింద ఉన్నాక ఇంకా పైన వేసుకోలే. భయం అవుతుంది కూడా, భయం అవుతుందట. వాడు కింద పడతామన్న భయం లేదు వానికి, ఆ కింద ఒత్తుకోపోతుందేమో అని భయపడుతుండు. విజయవాడ స్టార్ట్ అవుతుండు. రెడీ వస్తుండు. గిడికి వచ్చినాక గుద్దుకుంటుంది. ఫీలింగ్ ఎట్లుంది? గిడికి వచ్చాక మనుషులు ఉన్నాయి, ఇక్కడ గుద్దుకొని ఆడ భయం అవుతుంది. మస్తున్నాయి ఆడ మీద ఎక్కేటప్పుడు, ఇక్కడ దిగేటప్పుడు అంతే, మధ్యలో మొత్తం ఎంజాయ్. సేమ్ టు సేమ్ మనం వాడు పోయిన జిప్ లైన్ ఏ విధంగా అయితే వర్క్ అయిందో ఇది కూడా అట్లే వర్క్ అవుతుంది. బిజ్జి రాగానే ఆ స్ప్రింగ్ ఉందా మొత్తం దగ్గరకు వేసినాక నేను పోతిగా. ఇప్పుడు ఏదో విజయ్ అయితే పోయిండు, ఇప్పుడు నేను పోతాను. వీడియో నడుతుందా, వీడియో తాజాడు ఘోరంగా భయపడతాను. అందుకని ఏం చెప్తున్నావు అంటే, చిన్న హెల్మెట్ ఉంది కదా, అది పెట్టుకోమని చెప్పేసి అంటే జర ఫ్రీగా ఉంటుంది మనకి బయటకు, అది ఇది మొత్తం చూడడానికి. అయ్యా నాకు కూడా ఘోరం భయం అవుతుంది వీక్ వచ్చే వరకు. నేను పోతా, తాజా రాగానే పోతా, పడ్డా సరే బరువు ఎక్కితే గాడ కాదు, గాడ అక్కడ ఉంది అక్కడ స్ప్రింగ్ ఉంది, దగ్గరికి రాగానే భయమైంది. నట్టు పోయినాను వాళ్ళకి వెళ్ళి చెప్పుకోమని నేను పోతా. లాతాపానం అయితే పోతుంది, మళ్ళీ బతుకుతో బతుకుతో. బండి ఎగరొస్తుంది, సరిపించింది. గాడ భయం అవుతుంది ఘోరంగా.
హెల్ప్ అప్పుడు వాడు పని చేస్తూ లావటాలు ఎంత అనుకున్నా కలవలేదు. 50 రూపాయలు ఎక్కిస్తా. అమ్మాలి మీకు ఎంత బాబు మీకు శాలరీ మాకా? మీరేనా ఇది బోనా లేకపోతే నీకు బియ్యనే వస్తలేదు నాకు నాది కొత్తగా జాయిన్ అయింది. కొత్త జాయిన్ అయిందా? నేను ఒకసారి వేస్తా లేకపోతే ఓరికి రాదు. నేను పోతానా అన్న ఎందుకన్నా అన్న రూపాయ ఏమన్నా అయితే అన్న వద్దనా ఒక్కసారి పోతా తగ్గేది నేను పోతే ఆయన బాబాయ్ కూడా తోలిస్తా. తర్వాత పని పంపించాలి. కూరగాయలు పంపిస్తే తీగ పొరలు మొత్తం అయిపోతుంది. ఏడు కాడికి మాట ఇట్లా సౌండ్ తీగ ఇట్లా కనబడుతుంది. తీగ అన్నిటికీ ఇట్లా జిప్పులు అయితే ఇట్లా మొత్తం ఇట్లా బురు అయితే అంతే కాదు. అన్నా అంటేనే బాగా పోతుండు. మరి ఇదే లాస్ట్ అవుతుందో ఆయన 4 అయిపోతే ఇదే లాస్ట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ పోయి ఎంజాయ్ చేసుడే. గోడ మస్తున్నాయి. వాడు ఇప్పుడు బాబాయ్ పోతాడుగా, బాబాయ్ చెప్తాడు ఆ రివ్యూ. ఏమో నాకు భయం అవుతుంది ఇక్కడ ఒక్కటిసారి తను కొట్టేసరికి మస్తు భయం అవుతుంది. ఇంకా దా మొత్తం మస్తు అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు బాబాయ్ అని ఘోర కిందికి వస్తున్నావు నువ్వు. వెయిట్ బాబు 60 కిలోలు 70 ఎట్లా ఎక్స్పీరియన్స్ చెప్పు ఎర్రగైందా బాబాయ్ కింద వచ్చిన తలకాయ ఇట్లా సైడ్ పెట్టు ఇట్లా పో మస్తు అనిపిస్తుంది బాబాయ్ బాబాయ్ పో కింద పడాలి పో. 5th ప్లేస్ లో నేనైతే పోతున్నా. ఒక మాట కొంచెం భయం అవుతుంది. బాబాయ్ వచ్చేసి గాయస్ ఇప్పుడైతే వస్తుండు. బాబాయ్ కమాన్. మెల్ల బాబాయ్ మళ్ళీ ఇంకా పోతుండు. అందుకే అన్న ఇసటి వాటికి ఉండాలి మాయం కాదు. నేను మళ్ళీ పోతా నాకు రాకింది మళ్ళీ ఫస్ట్ కంచాలి. ఇక ఫస్ట్ నేను మళ్ళీ తాజాడు సెకండ్ అందరిగా తీసిచ్చారు వాడే. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మళ్ళీ ఒక్కొక్కసారి అయితే పోతురు, ఎంజాయ్ అయితే చేస్తురు. నిజంగా చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. కింద ఉంటే ఎడ పంపిస్తామా అని సెట్ ఎక్కి కూర్చున్నాడు. మరి చెప్పు మధ్యాహ్నం కదా అయిపోతే నేటి పోవాలి దుంకు అబ్బో కాల్ చేయిరుతుంది. ఇక మళ్ళీ పట్టి కట్టుకొని రావాలి. ఇక సో మొత్తానికి గాయ్స్ ఇది మేము తయారు చేసిన జిప్ లైన్ ప్రాజెక్ట్. నిజంగా చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది. సక్సెస్ అయింది, ఎంజాయ్ అయితే చేసినాము. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, 20K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే ఈ చింత చెట్టు నుంచి వెళ్ళి అక్కడిది గాఢ చెట్లు గుబ్బురు కనబడుతున్నాయి కదా, అక్కడ వచ్చేసి ఒక తుమ్మ చెట్టు అయితే ఉంటుంది అనమాట. దాని వరకు కూడా మేము వచ్చేసి జిప్ లైన్ అయితే తయారు చేస్తాం. దగ్గర 300 మీటర్ ఉంటుందిరా, ఎక్కువ ఉంటుంది. 300 మీటర్లు అయితే గాయస్ అదైతే ఉంటుంది డిస్టెన్స్. వైర్కు చాలా ఎక్స్పెండిచర్ అయితే అయినా సరే పెడతాం. ఒకవేళ ఈ వీడియో పైన మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసి అనుకోని, మాకు కావాల్సిందల్లా సపోర్ట్ మాత్రమే. ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే 300 మీటర్ జిప్ లైన్ అయితే తయారు చేస్తాం. సో ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.